ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వచ్చాయి. ఇప్పుడు పౌల్ట్రీ ఇండస్ట్రీ వచ్చింది. ఇక్కడ మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు నేను ఇజ్రాయెల్ టెక్నాలజీతో చెల్దిగానిపల్లిలో మొట్టమొదటి ప్రారంభిస్తే ఇప్పుడు దేశానికి మైక్రో ఇరిగేషన్ ఒక ఆదర్శమైంది. రాష్ట్రానికి ఒక శ్రీరామ రక్షగా తయారైందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను చేసిన పని మీరు చూస్తే డైరీ, నేను మొదటి నుంచి కూడా చెప్పాను, ప్రతి ఇంటికి 2 ఆవులు 3 ఆవులు ఉంటే జీవనోపాధికి కొరత ఉండదు. డే టు డే మన ఖర్చులకు ఇబ్బంది ఉండదు. నేను చెప్పినప్పుడు చాలామంది ఎగతాళి చేశారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, పోయిన సంవత్సరం 4 లక్షల లీటర్ల మిల్క్ వస్తే ఈ సంవత్సరం 5,12,000 లీటర్లు వచ్చాయి. రేపు రాబోయే రోజుల్లో ఇది 10 లక్షల లీటర్లకు చేరుకునే స్థాయి ఒక్క నియోజకవర్గం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి ఏమేం కావాలని ఆలోచిస్తున్నాం. అవసరమైతే మీరు గడ్డి పెంచుకునే స్తోమత ఉంటే గడ్డి పెంచుకుంటారు. లేదు అంటే డాక్రా సంఘాల ద్వారా గడ్డి కూడా పెంచి కమ్యూనిటీ ఫాడర్ డెవలప్ చేసి మీ ఇంటి దగ్గర చేర్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. దీంట్లో కూడా చౌకగా తక్కువ ధరకే ఇచ్చే విధంగా దీన్ని కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకో పక్క మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన నియోజకవర్గం హార్టికల్చర్ హబ్గా తయారు కావాలి. ఇక్కడ వాణిజ్య పంటలు పండించాలి. ఎవరు కూడా ప్రతి ఒక్కరూ వాణిజ్య పంటలకెళ్ళి పండ్ల తోటలు కూరగాయలు పండించుకోగలిగితే అధిక ఆదాయం వస్తుంది. ప్రపంచమంతా కూడా ఆహారపు అలవాట్లు మారాయి. ఒకప్పుడు మనందరం బియ్యమే తినేవాళ్ళం. ఇప్పుడు బియ్యం తినే పరిస్థితులు లేవు. కార్బోహైడ్రేట్స్ ఇది అందరూ కూడా ఆలోచించేది. ఈరోజు ప్రోటీన్ తింటున్నారు. ప్రోటీన్ ఎక్కడ ఎక్కువ ఉందంటే నిన్న కూడా నేను చూశాను, చికెన్లో 30% 35% ప్రోటీన్ ఉంది. లేకపోతే ఫిష్కి పోతే ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకే కూరగాయల మీద ఎక్కువ మమకారం పెంచుకునే పరిస్థితికి వచ్చారు. పండ్లు ఎక్కువ తినే పరిస్థితికి వచ్చారు. అందుకే ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయి. దేశం అంతా మారాయి. మనం కూడా పంటలు వాళ్ళకు అవసరమైన పంటలు మనం పండించాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటికే రాయలసీమ నుంచి దేశంలోనే అత్యధికంగా పండ్లు కూరగాయలు పండిస్తున్నాం. ఈ రోజు నేను ఇంకొక కార్యక్రమం ఆలోచించి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వాలు పెడతాం. 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ వాళ్ళు వస్తారు. ఇద్దరం కలిసి రాయలసీమని ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఈ యొక్క ఉద్యానవనాన్ని తయారు చేసే బాధ్యత, హార్టికల్చర్ హబ్గా తయారు చేసే బాధ్యత చేపట్టాం. దీనివల్ల మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ జీవితాలు మారుతాయి, మీ ఆదాయం పెరుగుతుంది. అది కూడా అవసరమైతే అందరం ఒకటే పంట వేయకుండా ఏ పంటలు వేయాలనో అవి కూడా చెప్తాం. అందుకే మదనపల్లిలో రేపు రాబోయే నెలలో దీనికి ఫౌండేషన్ వేస్తున్నాం. 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి ఫౌండేషన్ వేసి ప్రపంచానికి ఒక గ్లోబల్ హబ్గా, హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను మీ అందరికీ చెప్పింది పౌల్ట్రీ. దీనికి కూడా మనం ముందుకు పోవాలి. ఇవన్నీ కూడా మీలో కొంతమంది చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునే అవకాశం వస్తుంది. ఉదాహరణ పౌల్ట్రీ పెట్టుకుంటే ఒక 10,000 బర్డ్స్ ఒక్కొక్కరు పెట్టుకుంటే, తద్వారా ఎవరికి శక్తి ఉంటే వాళ్ళు ముందుకు వస్తే, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ముందుకు వస్తే మీకు రుణాలు ఇప్పించడం కానీ, మార్కెట్ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ చేస్తాం. వాళ్ళకు అదనంగా ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. కనీసం ఇంటి దగ్గర కూర్చొని ఒక 10-15 లక్షల రూపాయలు మినిమం
సంవత్సరానికి సంపాదించుకునే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది వ్యవసాయంలో సెరికల్చర్ కూడా మనం ముందుకు పోతున్నాం. మన కుప్పం నియోజకవర్గం పూర్తిగా వాణిజ్య పంటలకే వెళతాం. నీటి ఎద్దడి లేకుండా చూస్తాం. ఇప్పటికే మీరు చూస్తే మొట్టమొదటిసారిగా నేను ఎన్నోసార్లు చెప్పాను, చెప్పిన మాట నిలబెట్టుకుని హంద్రీ నీవా పూర్తి చేసి 110 చెరువులు నింపాం. ఇది ప్రారంభం మాత్రం, ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తొందరలోనే కుప్పానికి గండికోట నుంచి తాగునీరు తీసుకొచ్చి ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం. ప్రాజెక్టు శాంక్షన్ అయింది, పనులు తొందరలోనే ప్రారంభిస్తాం. రాబోయే 2 సంవత్సరాలు ఇది కూడా పూర్తి అవుతుంది. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కుప్పాన్ని ఒక మోడల్ నియోజకవర్గం, ఒక ఆదర్శ నియోజకవర్గం. ఇది బెంగళూరు కంటే క్లైమేట్ చాలా బాగుంటుంది. బెంగళూరు అనే ఇప్పుడు పొల్యూషన్ వచ్చింది. ఈరోజు మన ప్రాంతంలో పొల్యూషన్ కూడా లేకుండా స్వచ్ఛమైన గాలి దొరికే ప్రదేశం స్వచ్ఛ కుప్పంలోనే దొరుకుతుంది. అదే స్వర్ణ కుప్పం. అందుకే నేను ఆలోచించాను, మీకు ఖర్చులు తగ్గించాలనుకుంటున్నాను. ప్రతి ఇంటి పైన సోలార్ పెట్టి ఇస్తున్నాను. ఇప్పటికీ 7,489 మంది ఎస్సీ ఎస్టీ ఇండ్లపైన 28 కోట్లు ఖర్చు పెట్టి పని పూర్తి చేశాం. ఇంకో పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ రోజే మళ్ళీ ఇంకొక ప్రాజెక్టు కూడా శ్రీకారం చుట్టాం. ఆ ప్రాజెక్టు వస్తే మొత్తం కుప్పం అంతా కూడా ఇంకొక 49,000 ఇండ్లపైన బీసీలు కానీ ఓసీలు ఇండ్లపైన సోలార్ ప్యానెల్స్ వస్తాయి. దాంతో మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే ఇక్కడికి వెళ్ళాను, ఒక మోడల్ హౌస్కి వెళ్ళాను. ఈరోజు మీరందరూ గ్యాస్తో వంట చేస్తున్నారు. నేను ఆడబిడ్డల మీద అభిమానంతో 30 ఏళ్లకు మునుపు మీ గ్యాస్ సిలిండర్ ఆ రోజు నేను ఇప్పించా. నిన్న మొన్న ఆలోచించి మీరు ఖర్చులు పెట్టుకోలేకపోతున్నారని 3 సిలిండర్లు ఆడబిడ్డలకు ఉచితంగా గ్యాస్ ఇచ్చాను. ఇటీవల ప్రపంచం మొత్తం ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల ఈరోజు గ్యాస్ రావడం కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి. నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా మన కరెంటు మనం ఉత్పత్తి చేసుకుంటే అన్ని అవసరాలకు వాడుకునే పరిస్థితి వస్తుంది. ఇంత మునుపు కూడా నేను ఇండక్షన్ స్టవ్ పెట్టాను. దీనివల్ల కరెంటుతో వంట చేసుకునే అవకాశం. ఇప్పుడు ఇంకా కూడా ఈరోజు చూసాను ఆ ఇంట్లో ఆ ఇండక్షన్ స్టవ్ మొదలు కొత్త స్టవ్ వచ్చింది. అందులో మీరు వంట చేసుకుంటే మీరు టెంపరేచర్ చూసుకుంటూ ఏ వంట కావాలన్నా అన్ని వంటలు మీరు చేసుకునే పరిస్థితి వస్తుంది. అది కుప్పంలో ప్రారంభిస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల వంట చాలా సులభం అయిపోతుంది. రేపటి నుంచి ఆడబిడ్డలే కాదు మగవాళ్ళు కూడా దర్జాగా వంట చేసుకుని ఆడబిడ్డలకు కూడా తిండి పెట్టే పరిస్థితికి వస్తారు. పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు ఒకప్పుడు నేను మా తల్లిని చూశాను, నాకు స్ఫూర్తి. మా తల్లిని చూస్తే కట్టెల పొయ్యిలో వంట చేసేది, పొగంతా వచ్చేది, కడుపులోకి వెళ్ళేది, బయట వస్తే కళ్ళల్లో నీళ్లు వచ్చేటివి, కన్నీళ్లు వచ్చేటివి. అవన్నీ చూశా. అది చూసిన తర్వాత నా ఆడబిడ్డ ఏ ఆడబిడ్డ కూడా ఇలాంటి సమస్య ఉండకూడదని 30 ఏళ్లకు మునుపు దేశంలో మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఆలోచిస్తున్నా, వేరే దేశాలపైన ఆధారపడడం కంటే మనమే ముందుకు పోయే పరిస్థితి వస్తుందని వంట చేసుకోవాలంటే కొత్త స్టవ్ తీసుకొస్తున్నాం. దీనివల్ల ఏ వంట కావాలన్నా చేసుకోవచ్చు.
మామూలు గ్యాస్కు 900 అయితే దీని 500తోనే అయిపోతుంది. 500 రూపాయలు మీరు ఖర్చు పెట్టుకుంటే నెలకి సులభంగా వంట చేసుకోవచ్చు. ఆ 500 కూడా ఖర్చు లేదు, ఇంటిపైనే కరెంటు తయారు చేసుకోవచ్చు. సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే సోలార్ ప్యానెల్ పెట్టుకుంటారు. ఏసీ కావాలంటే మనకు అవసరం లేదు మన నియోజకవర్గంలో, కానీ ఏసీ కావాలంటే కొత్త వెరైటీ వచ్చింది. 25 నుంచి 30% కరెంటు ఆదా అవుతుంది. దాన్ని కూడా వాడుకోవచ్చు. టౌన్లో మీరు ఉన్నారు, కూరగాయలు మీ ఇంటిపైనే పండించుకోవచ్చు. మీ ఇంట్లో ఉండే వేస్ట్ని కాంపోస్ట్గా తయారు చేసుకోవచ్చు. దానికి కూడా ఏజెన్సీలు ఉన్నాయి. మీరు ఆ ప్లేస్ ఇస్తే వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేసి అది కూడా చేసే పరిస్థితి వస్తారు. కుప్పాన్ని రాబోయే 1 సంవత్సరం మార్కెట్లో కూరగాయలు తినకుండా తాజా కూరగాయలు మీ ఇంటిపైనే పండించుకునే ఏర్పాటు చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కూడా వస్తుంది. ఇంకో పక్కన ఇక్కడ స్వచ్ఛమైన కరెంటు, సోలార్ కరెంటే వాడాలి. అదే మరిగా అది రావాలంటే ప్రతి ఇంటి పైన పెడతాం, సబ్స్టేషన్లు తయారు చేస్తాం. రెస్కో పరిధిలో మొత్తం కూడా కరెంటు సోలార్ కరెంటే వాడతాం. ఒకవేళ వర్షాలు పడినప్పుడు రాత్రిపూట ఎండ లేకపోతే బ్యాటరీ సపోర్ట్ తీసుకుంటాం. దీనివల్ల ఇబ్బంది లేదు. అది కూడా శ్రీకారం చుడతాం. ఈరోజు ఇంకొక పక్కన ఈ రెండే కాకుండా ఈరోజు మీరు చూస్తే 46,000కు పైగా బీసీ ఓసీ కుటుంబాల ఇళ్లపై 559 కోట్లతో సోలార్ రూఫ్ టాప్ తీసుకొస్తున్నాం. దీనివల్ల ఈ సమస్య కూడా అన్ని ఇంట్లో ఉంటుంది. మీరందరూ ఒక పని చేయండి, సైకిల్ ఎక్కండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి. ఎక్కడికి పోవాలన్నా సైకిల్ ఎక్కి సైకిల్ దొక్కితే దర్జాగా చేరే పరిస్థితి వస్తుంది. ఇంకా దూరం వెళ్ళాలంటే సైకిల్ ఆన్ చేయండి, ఎలక్ట్రిసిటీతో ఈజీగా వెళ్ళిపోతాం. అంటే ఎందుకు నేను చెప్తున్నా, స్కూటర్ కానీ ట్రాక్టర్లు కానీ కార్లు కానీ అన్నీ కూడా సోలార్ కరెంటుతో వాడుకునే పరిస్థితి రావాలి. ఆ రోజు తొందరలోనే వచ్చింది. మన నియోజకవర్గంలో మీరందరూ ఒప్పుకుంటే రాబోయే 2 ఏళ్లలో పెట్రోల్ డీజిల్ బాయ్కాట్ చేసి అందరం కూడా కరెంటుతోనే వాహనాలు వాడదాం, ఇంటికి వాడదాం, అన్నిటికీ వాడదాం. ఇక్కడే ఈరోజు నేను డిపోకి ఫౌండేషన్ ఇస్తున్నా. ఆధునీకరణ ఒక మోడర్న్ డిపోకి శ్రీకారం చుడుతున్నాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, బెస్ట్ డిపోని తీసుకొస్తాం. బస్సులు కూడా అన్ని ఏసీ బస్సులు, ఎలక్ట్రిసిటీ బస్సులే వస్తాయి. ఇక్కడే కరెంట్ ఉత్పత్తి చేస్తాం, ఆ కరెంటే మన బస్సులకు వాడతాం. మా ఆడబిడ్డలు రేపటి నుంచి దర్జాగా ఏసీ బస్సులో కుప్పంలో ఎక్కడికి పోవాలన్నా వెళ్లే పరిస్థితి వస్తుంది. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఇక్కడ పొల్యూషన్ నెట్ జీరోకి వెళ్తున్నాం. అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది కాకుండా మన దగ్గర బ్లూ గ్రనైట్ వస్తుంది. ఈ గ్రనైట్ ఆధారంగా హెరిటేజ్ గ్రనైట్ క్లస్టర్ ఏర్పాటు చేసి ఇక్కడ ఏమి కావాలనో తయారు చేసి ఇది ప్రపంచానికి సరఫరా చేసే పరిస్థితి కూడా తీసుకొస్తాం. ఇంకో పక్కన ఎంత డబ్బులున్నా శాంతి కూడా ఉండాలి, సుఖం కూడా ఉండాలి. టెక్నాలజీ వచ్చింది. నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా, తొందరలోనే ఎక్కడైనా కానీ కనెక్టివిటీ లేకపోతే అక్కడ కొత్త టవర్లు పెట్టిస్తాం. నేను అందరినీ పిలిచాను, కుప్పాన్ని ఒక మోడల్గా చేయమన్నాను. వాళ్ళకి నష్టం వస్తుందంటే నేను ఇన్సెంటివ్ ఇస్తా, సబ్సిడీ ఇస్తా, చేయమని చెప్పాను. కనీసం 3 నెలల లోపల మారుమూల ప్రాంతాల్లో కూడా టవర్స్ పెట్టి ఎక్కడ కనెక్టివిటీ ప్రాబ్లం లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. అందుకని ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి, ఇక్కడికి వచ్చినప్పుడు
ఒక మోడర్న్ డిపో 118 కోట్లు అవుతుంది. అయినా పర్వాలేదు, ఇది కుప్పానికి ఒక ఐకానిక్ బిల్డింగ్ వస్తుంది, ఒక శోభనిస్తుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డింగ్ వస్తుంది. ఒకప్పుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు డిపో ప్రారంభిస్తే ఈరోజు ఈ డిపోని మీరు ఎక్కడికి ఏ ఊర్లో నుంచి వచ్చినా ఈ డిపోలో షాపింగ్ చేసి బస్ ఎక్కి దర్జాగా ఏసీ బస్ ఎక్కి మీ ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడే ఫుడ్ కోర్టులు కానీ, కొంతమంది పని చేయాలంటే పనిచేసే ఆఫీసులు కానీ అవి కూడా ఇక్కడే తీసుకొస్తాం. మీరు ఏదైనా ఫుడ్ కోర్టు బయట పోవాలంటే పోవాలనే కానీ ఎక్కడికి పోయే పని లేకుండా ఇక్కడనే అన్ని వస్తువులు కల్పించే బాధ్యత తీసుకొస్తాం. దీనికి అనుగుణంగా పక్కన 10 ఎకరాలు తీసుకొని నెట్ జీరో కాన్సెప్ట్తో అక్కడ ఇది కూడా ప్రారంభిస్తాం. అంటే మీరు రాబోయే రోజుల్లో మన కరెంటు మనమే ఆర్టీసీ ఉత్పత్తి చేసుకుంటుంది. బస్సులన్నీ ఏసీ బస్సులు వస్తాయి. ఒక ఫేజ్డ్ మేనర్లో అన్నీ మార్చేస్తాం. అక్కడి నుంచి మీరు ఒక్కసారి ఊహించుకోండి, ఈరోజు మన నియోజకవర్గంలో 50 నుంచి 55% గ్రీన్ కవర్ ఉంది. అంటే చెట్లున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు చూస్తే 89.5% తిరుమల ప్రక్కనంతా ఉంది. దాని తర్వాత ఎక్కువ గ్రీన్ కవర్ ఉండేది మన కుప్పం నియోజకవర్గం. నేను మీ అందరికీ పిలిపిస్తున్నా, ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర చెట్లు పెట్టాలి. మీ పొలాల్లో హార్టికల్చర్ పంటలు వేయాలి. అడవుల్ని కాపాడుకోవాలి. పర్యావరణాన్ని మనం కాపాడితే పర్యావరణం మనల్ని కాపాడుతుంది. ఇటీవల కాలంలో మన ఇష్టానుసారంగా చేశాం. యూరోప్ వినుంటారు మీరు ఒక మాట, ఆ దేశాల్లో మంచు కురుస్తాయి. మన మారిగానే 30-32 డిగ్రీల కంటే టెంపరేచర్ పెరగదు. ఈ సంవత్సరం 46-48కి వెళ్ళిపోయారు. వాళ్ళకు అలవాటు లేదు. వాళ్ళ కార్లు రోడ్డు మీద పోతా ఉంటే టైర్లు పగిలిపోతున్నాయి. ట్రైన్ మీద పోతా ఉంటే పట్టాలన్నీ మెల్ట్ అయిపోయి ట్రైన్స్ కూడా నడిచే పరిస్థితి లేదు. ఎండలు భరించలేకపోయారు. అలాంటి పరిస్థితి చూస్తే నేను విజయవాడలో ఎక్కువ ఎండ ఉందని రోడ్లపైన నీళ్లు జల్లించి స్ప్రింక్లర్లు పెట్టాను. ఇప్పుడు యూరోప్లో కూడా స్ప్రింక్లర్లు పెట్టి రోడ్డుపై నీళ్లు కొట్టించే పరిస్థితికి వచ్చారు. అంటే వాతావరణం మారిపోయింది. పడితే కుంభవర్షం, పడకపోతే వర్షాలు లేవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పోయిన సంవత్సరం బాగా వర్షాలు పడ్డాయి. ఆ నీళ్లు తీసుకొచ్చాం. సముద్రంలోకి పోయే నీళ్లు రిజర్వాయర్లు నింపాం. పంటలు పండించుకున్న తర్వాత 65% రిజర్వాయర్లో నీళ్లున్నాయి. ఈ సంవత్సరం కృష్ణాలో నీళ్లు రాలేదు, గోదావరిలో నీళ్లు రాలేదు, ఏ రిజర్వాయర్కి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు, ఆల్మట్టికే రాలేదు. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే పర్యావరణాన్ని కాపాడుకుంటామో అక్కడే సమతుల్యం ఉంటుంది, వర్షాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మన నియోజకవర్గాన్ని రేపు రాబోయే రోజులు ఇవన్నీ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్గా తయారు చేసి మనం ముందుకు పోతాం. ఇప్పుడే కుప్పం ఏరియా హాస్పిటల్కి వెళ్ళాను. కొత్తగా సిటీ స్కాన్ పెట్టాం. డయాలసిస్ సెంటర్ని ఎక్స్పాండ్ చేశాం. ఇప్పటి నుంచి ఇక్కడి తిరుపతి, బెంగళూరు, చెన్నైకి వెళ్ళే పరిస్థితి లేదు, ఖర్చు కూడా లేదు. ఎవరికి డయాలసిస్ కావాలన్నా వేరే ప్రాంతం నుంచి మన ఊరికి వస్తున్నారు. అదే మరి సిటీ స్కాన్ కూడా ఇక్కడే చేసుకునే పరిస్థితి వస్తుంది. దీనికి ఎయిర్పోర్ట్ అథారిటీ 1,70,00,000 రూపాయలు సహాయం చేశారు. సిఎస్ఎస్ కింద ఇచ్చారు. వారిని గట్టిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అక్కడ మన మంత్రి రామ్మోహన్ నాయుడు గారుండి దీనికి కూడా ముందుకు పోయారు. ఈరోజు ఇంకో పక్క కుప్పంలో మీరు ఒకసారి చూస్తే
టాటా సంజీవిని ప్రాజెక్ట్ ఇక్కడనే ప్రారంభించాం. ఈరోజు దీన్ని లాజికల్గా మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మీ యొక్క డిజిటల్ రికార్డ్స్ అన్నీ ఉంటాయి. మీరందరికి కూడా గుర్తుపెట్టుకోవాలి, రాబోయే రోజుల్లో ఎవరైతే ప్రజలున్నారో మిమ్మల్ని అందరి ఆరోగ్య విషయాలన్నీ డిజిటల్ రికార్డ్స్ ద్వారా పెడతాం. నేను ఒకటి ఆలోచిస్తున్నాను, ప్రపంచంలో ఉండే మెడికల్ నాలెడ్జ్ని మీ ఆరోగ్యం కోసం మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే ఈరోజు మనలో ఒక అవేర్నెస్ రావాలి, డిపార్ట్మెంట్లో రావాలి, మీలో రావాలి. దీనికి రాబోయే రోజుల్లో నేను ప్రివెంటివ్ హెల్త్, నేను అనేక సార్లు చెప్పాను మీ అందరికీ, మనం తినే తిండిపైన మన ఆరోగ్యం ఆధారపడుతుంది. ఎప్పుడూ రామ్దేవ్ బాబా ఒక మాట అంటూ ఉంటాడు, మనిషి జీవితకాలం 120 ఏళ్ళు. 120 సంవత్సరాల్లో తినవలసిన తిండి 40 సంవత్సరాలు తినేస్తున్నాం. అందుకే అన్ని సమస్యలు వస్తున్నాయి. రుచి బాగుంటే, తిండి ఎక్కువ తింటే ఆటోమేటిక్గా మందులు కూడా వేసుకోవాలి. మందులు గోళీలు వేసుకుంటానే ఉండాలి. ఒకసారి డయాబెటీస్ వస్తే గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్. భగవంతుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని మనం చెడగొట్టుకుంటున్నాం. కొంతమంది వారసత్వంగా కొన్ని సమస్యలు వస్తాయి. అవన్నీ కూడా ముందు జాగ్రత్త తీసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే నేను ఆలోచిస్తున్నాను, డాక్టర్లో చైతన్యం తీసుకురావడం, నాలెడ్జ్ ఇవ్వడం, ఏం చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుందో అవి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రాజెక్ట్ని మీరు కానీ కరెక్ట్గా ఉపయోగించుకుంటే దగ్గర రాష్ట్రంలో 75 లక్షల మంది వల్నరబుల్ పేషెంట్స్ ఉన్నారు. అంటే డయాబెటీస్ ఉండడం, హైపర్ టెన్షన్ ఉండడం, క్యాన్సర్ ఉండడం, నర్వస్ ప్రాబ్లం రావడం, హార్ట్ ప్రాబ్లం రావడం, ఇలాంటి మంది ఉన్నారు. దానికోసం నేను ఆలోచించేది ఇవన్నీ కూడా ప్రివెంటివ్కి వెళ్ళాలని. ఈరోజు కుప్పం ఒక ఆదర్శం కావాలి. ఒకప్పుడు స్వచ్ఛమైన తిండి తినేవాళ్ళం మనం, ఎరువులు లేని తిండి తినేవాళ్ళం, క్రిమి సంహారక మందులు కొట్టని పంట వాడేవాళ్ళం. ఈరోజు మనం తినే తిండి ఒకసారి ఆలోచిస్తే యూరియా బస్తాలు కొద్ది వేస్తున్నాం. ఇంకో పక్క అవసరం లేకపోయినా క్రిమి సంహారక మందులు కొడుతున్నాం. అందుకే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మళ్ళీ నేను ప్రకృతి సేద్యానికి వెళ్ళాం. ప్రకృతి సేద్యం శ్రీరామ రక్ష. మన రాష్ట్రంలో 20 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాలు ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మన నియోజకవర్గంలన్నీ ప్రకృతి సేద్యంతో ముందుకు పోతాం. సంజీవిని ప్రాజెక్టు పెట్టుకుంటాం. అక్కడ పండించిన పంటలే మనం తింటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. నేను అనేక సార్లు చెప్పాను, ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్. తిండి కానీ మందుగా మీరు వాడుకుంటే, కిచెన్ని ఫార్మసీగా మీరు వాడుకుంటే ఇంకా హాస్పిటల్కి పోయే పని లేదు. ఈరోజు మనం హాస్పిటల్ పోతున్నాం అంటే దానికి కారణం మన అలవాట్లు, మన తిండి అలవాట్లు. కొంతమంది గంజాయి అలవాటు, కొంతమంది డ్రగ్స్కు అడిక్ట్ అయిపోతున్నారు, బానిసలు అయిపోతున్నారు. కొంతమంది ఇర్రెగ్యులర్గా తిండి తినడం, ఇలాంటి అనేక సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఎక్కడ పనిచేసినా ఆనందంగా పనిచేద్దాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, నేనేదో అక్కడ 40,000 మంది ఉద్యోగాలు వస్తాయంటే మీరందరూ ఆ 40,000 మాకు ఇస్తారు కాబట్టి మేము చదువుకోకపోయినా పర్వాలేదు, పని చేయకపోయినా పర్వాలేదంటే ఉద్యోగాలు కాదు, ఇండస్ట్రీ కూడా రాదు. చదువుకోవాలి, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి, మీలో తెలివితేటలు పెరగాలి. అందుకే ఇక్కడ బిర్లా వాళ్ళతో మాట్లాడి
ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం. అవసరమైన మన పిల్లలందరినీ స్కిల్ నేర్పిస్తారు. 10వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ముందుకు చదువుకోవచ్చు. ఇప్పుడు శ్రీ సిటీ ఉంది. శ్రీ సిటీలో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఒక యూనివర్సిటీ పెట్టాం. 350 ఇండస్ట్రీస్ ప్రపంచం అంతా వచ్చి అక్కడ పెట్టారు. అక్కడ పనిచేసేవాళ్ళు పనిచేస్తూ చదువుకుంటున్నారు. బీటెక్ అయితే ఎంటెక్ పాస్ అవుతారు. టెక్నాలజీలో ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటారు. దానివల్ల ఉద్యోగాలు కూడా ప్రమోషన్లు వస్తాయి. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయాలు పెరుగుతాయి. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ కూడా శ్రీకారం చుట్టాం. ఈ విషయం కూడా మీ అందరి క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరందరూ ఒకసారి చూస్తే ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కూడా కడుతున్నాం. ఎందుకంటే మన వాళ్ళు ఎవరన్నా వస్తూ ఉండడానికి 4,70,00,000తో ఒక గెస్ట్ హౌస్ కూడా కట్టాం. కృష్ణగిరి సర్కిల్ దగ్గర ఎవరైనా చనిపోతే బేషరతుగా గౌరవప్రదంగా అంత్యక్రియలు చేయాలనేది నా అభిప్రాయం. పుట్టినప్పుడు ఆనందంగా ఉంటాం, స్వాగతిస్తాం, పండగలు చేసుకుంటాం. కానీ చనిపోతే మాత్రం కనీసం దహనం చేయడానికి, అంత్యక్రియలు చేయడానికి సరైన ప్లేస్ కూడా ఉండే పరిస్థితి లేదు. పోయినప్పుడు కూడా కూర్చోవడానికి కూడా అక్కడ ప్లేస్ లేని పరిస్థితి. అందుకే ఈరోజు 3 కోట్ల రూపాయలతో ఒక ఎల్పిజి దహన వాటికని ఈరోజే ప్రారంభిస్తున్నాం. నా కోరిక ఇది. నేను చాలాసార్లు ఆలోచించాను. హాస్పిటల్లో కూడా ఎవరన్నా చనిపోతే ఆ కుటుంబ సభ్యులు ఆ డెడ్ బాడీని తీసుకురావాలంటే వాహనాలు కూడా దొరకని పరిస్థితి. దానికే మళ్ళీ ప్రత్యేకంగా నేను ఒక వాహనాన్ని పెట్టి అంత్యక్రియలకు కూడా సహకరించాం. అది మన నియోజకవర్గంలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజే మీరు చూశారు, కుప్పానికి ఒక గుర్తింపు రావాలి. మన కుప్పం ఇక మీదట స్వర్ణ కుప్పం కావాలనేది నా ఆకాంక్ష. స్వర్ణ యుగానికి నాంది స్వర్ణ కుప్పం అని కూడా మీకు తెలియజేస్తున్నా. మొన్నే నేను కర్నూలులో గోల్డ్ మైన్ని ఇనాగరేట్ చేశాను. అది జొన్నగిరి గ్రామం. కానీ శ్రీకృష్ణదేవరాయల పీరియడ్లో, అంత మునుపు అశోకుడి పీరియడ్లో అది స్వర్ణగిరి. అశోకుడి కాలంలో 4వ రాజధాని. కాలక్రమేణా పేరు మారిపోయి దాని పేరు జొన్నగిరిగా మారిపోయింది. మళ్ళీ నేను మొన్న పోయి కాదు, ఈ గ్రామం స్వర్ణగిరి. ఎక్కడైతే గోల్డ్ మైన్స్ వస్తున్నాయంటే ఒకప్పుడు కేజీఎఫ్, ఇప్పుడు స్వర్ణగిరి ఫీల్డ్స్ అని, గోల్డ్ ఫీల్డ్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మనం ఉపయోగించుకోవాలి. మన దగ్గర కూడా ఉన్నాయి. మన వాళ్ళు చెప్తున్నారు కుప్పంలో కూడా గోల్డ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు టెక్నాలజీ మారింది. తొందరలో మళ్ళీ కుప్పంలో కూడా గోల్డ్ ఉత్పత్తి చేసి స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతాం. ఇంకొక పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఆర్చ్ కూడా రాబోయే రోజుల్లో ఒక సింబల్ మనందరికీ. కుప్పానికి ఎవరు వచ్చినా స్వాగతం పలకడానికి పనికొస్తుంది. నేను ఇప్పుడే చెప్పాను, మీ అందరికీ ఒక ఇల్లు చూశారని సెట్టిపల్లిలో మోడల్ హౌస్. అది పర్యావరణానికి చాలా బాగా కట్టారు. నెట్ జీరో కాన్సెప్ట్, ఇంటి పైన కరెంటు ఉత్పత్తి, వర్షపు నీరు భూగర్భ జలాలుగా మార్చుకోవడం, టెర్రస్ గార్డెన్, ఇండక్షన్ స్టవ్, నేను చెప్పిన కొత్త స్టవ్, కరెంటు కూడా ఏసీకి ఎఫిషియెంట్గా 30% తగ్గించే పరిస్థితి. ఇంకొక సైకిల్ స్కూటర్ కొనుక్కుంటే కొత్తగా నేను నిన్న చూశాను, ఏదైతే మన హీరో వాళ్ళు ఒక 2 వీలర్ తీసుకొచ్చారు. ఆ 2 వీలర్ని ఆటో కూడా తయారు చేశారు. దర్జాగా ఫ్యామిలీ అంతా పోవాలంటే ఆటోలో పోవచ్చు, పిల్లలు కావాలంటే 2 వీలర్ పెట్టుకొని భార్యాభర్త ఇద్దరు కలిసి దర్జాగా తిరగచ్చు.
మల్టిపుల్ అప్లికేషన్స్ తీసుకొచ్చారు. ఇలాంటి టెక్నాలజీస్ అన్నీ వస్తున్నాయి. ఇవన్నీ మళ్ళీ మన ఇంట్లోనే ఛార్జ్ చేసుకునే పరిస్థితి. పెట్రోల్ బంకు కూడా పోయే పరిస్థితి లేదు. అది కూడా ఉచితంగా చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన ఫుడ్ ప్లాజా కూడా ఇక్కడనే ఇనాగరేట్ చేస్తూ ఇప్పుడు వెళ్తున్నాం అక్కడికి కూడా. ఇవన్నీ కూడా ఇంకొక పక్కన నేను జననాయకుడు పెట్టి మీ అందరికీ పీపీపీ కింద ప్రజా సమస్యలు పరిష్కారం చేయడానికి నేను కొత్త వ్యవస్థ తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్గా మీరు ఎక్కడికి పోక్కర్లేదు. మన మిత్ర వాట్సాప్లోకి ఎంటర్ అయ్యి మీకు ఏ పని కావాలన్నా చెప్తే ఆ పని చేసి మళ్ళా మీకు చెప్పే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది సేవలు కానీ మీకు ఇచ్చే పెన్షను రేషను అన్నీ కూడా అందులో ఉంటాయి. ప్రజల సాటిస్ఫాక్షన్ కోసం మీరందరూ ఆనందంగా ఉండడం కోసం దీన్ని కూడా తీసుకొచ్చాం. వారానికి 2 గంటలు రాష్ట్రం మొత్తం నేను సమీక్షలు చేస్తున్నాను. ఏ ఆఫీసర్ అయినా సరిగా పనిచేయకపోతే చెప్తాను, మళ్ళీ చెప్తాను. చేసే సాటిస్ఫాక్షన్ కోసం మీరందరూ ఆనందంగా ఉండడం కోసం దీన్ని కూడా తీసుకొచ్చాం. వారానికి 2 గంటలు రాష్ట్రం మొత్తం నేను సమీక్షలు చేస్తున్నాను. ఏ ఆఫీసర్ అయినా సరిగా పనిచేయకపోతే చెప్తాను, మళ్ళీ చెప్తాను. చేసే వరకు వదిలిపెట్టను. కుటుంబాలు అవస్థపడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. క్యాబినెట్ తీసుకెళ్ళాం. ఈరోజు మధ్యాహ్నం ఆ గ్రామానికి వెళ్ళి 320 మందికి పట్టాలు ఇప్పించి శాశ్వతంగా సమస్యను పరిష్కారం చేస్తున్నాం. మీ అందరికీ హామీ ఇస్తున్నాం. మీ భూ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. అందులో కూడా మీరు ఒకసారి చూస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీ పెడతాం. ఇంకో పక్కన ఎక్కడికక్కడ మీరు ఒకసారి చూస్తే క్యూఆర్ కోడ్ కూడా పెడతాం. గొడవలు లేని భూ వివాదాలు లేని వ్యవస్థకు శ్రీకారం చుడతాం. గడిచిన ప్రభుత్వం ప్రైవేటు భూముల్ని 22A కింద పెట్టి మీ భవిష్యత్తు ఆడుకున్నారు. పట్టాదారు పాస్ పుస్తకం పైన వాళ్ళ ఫోటో వేసుకున్నారు. భూముల దగ్గర సర్వే రాళ్లు పెట్టి ఆ సర్వే రాళ్ల పైన ఫోటో వేసుకుని పైశాచిక ఆనందాన్ని పొందారు. నేను చేసే పని రాజముద్రతో పట్టాలు ఇస్తున్నా ఎవరు ట్యాంపర్ చేయలేనటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ భూమిని మీరు చెక్ చేసుకునే పరిస్థితికి వస్తారు. ఇంకొక పక్కన మొన్నే సెట్టిపల్లిలో ఇచ్చాను, మొన్ననే వట్టి చెరుకూరు ఇచ్చాం. ఇలాంటివి కొన్ని వందల ప్లేసుల్లో ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. మన నియోజకవర్గంలో మీరందరూ ఒకసారి ఆలోచిస్తే దగ్గర 130 దేవాలయాలు. నేను ఎప్పుడు వచ్చినా మీరు అడిగేవారు, మేము దేవుడికి సరైన పూజ చేసుకోవాలి, మా ఊర్లో దేవాలయం రిపేర్కి వచ్చింది, ఆర్థిక సహాయం చేపించమని. అందుకే నేను ఒకటి ఆలోచించాను. ఇది మన సంస్కృతికి నిదర్శనం. వారసత్వ సంపద 34 కోట్ల రూపాయలు టీటీడీ శాంక్షన్ చేసి ఇమ్మీడియట్గా ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఇదే కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం, పవిత్రంగా నిర్వహిస్తున్నాం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు కల్తీ నెయ్యి, అక్కడి నుంచి ప్రసాదాలు తయారు చేయడం, దేవునికి నైవేద్యాలు ఇవ్వడం, దేవుణ్ణి అప్రతిష్ఠ చేయడం ఇవన్నీ చేశారు. ఈరోజు అవన్నీ కూడా స్వస్తి పలికాం. అలాంటి వారిపైన యాక్షన్ తీసుకున్నాం. ఈరోజు మీరు చూస్తే స్వచ్ఛమైన నెయ్యి కానీ సాంప్రదాయాలు పాటించి భక్తుల మనోభావాల ప్రకారం అడ్మినిస్ట్రేషన్ రన్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు పేపర్లో చూస్తూ ఉంటారు మీరు, ప్రసాదాలకు
డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు ప్రసాదం తినాలంటే ఇష్టపడేవాళ్ళు కాదు. ఇలాంటివి అరాచకమైన విషయాలు హిందూ మతం పైన కూడా ప్రారంభించే పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడో ఒకటి ఆలోచిస్తున్నాను, అన్ని మతాలను గౌరవించాలి. ఏ మతం పైన దాడులు చేయడం కానీ విశ్వాసాలు పోగొట్టడం కానీ కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క మన నియోజకవర్గం 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. మన నియోజకవర్గం పైన కక్ష కట్టారు. ఆ రోజు మీరు చూశారు, ఇక్కడే హంద్రి నీవా నీళ్లు తెచ్చామని సినిమా సెట్టింగ్లు పెట్టారు. ట్రాక్టర్లో నీళ్లు తెచ్చి అక్కడ పోసి నీళ్లు వచ్చేసాయి, హంద్రి నీవా వచ్చేసింది అని మాయ మాటలు చెప్పి హెలికాప్టర్ ఎక్కితే నీళ్లు ఇంకిపోతే మన వాళ్ళు పోయి కాలువల్లో దిగి వాళ్ళు చేసిన అరాచకాన్ని ఎక్స్పోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఎలాంటి వ్యక్తులో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు చూశాను, కుప్పం నియోజకవర్గం ప్రశాంతతకు మారు పేరు. నేను ఒకప్పుడు మీ అందరికీ చెప్పేవాడిని, మన నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లు ఉండకుండా ఉంటే మంచిది, కోర్టు కూడా లేకుంటే మంచిది. ఎప్పుడైతే ఎవరైతే కోర్టు పక్ష అయితే, పోలీస్ స్టేషన్ పక్ష అయితే ఇంకా మన జీవితాలు బాగుపడవు. మిమ్మల్ని వాళ్ళు కూడా ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి వస్తుంది, అవమానాలు భరించాల్సి వస్తుంది. కక్షలు కార్పణ్యాలకు తావులేని ప్రదేశంగా ప్రగతికి ఆనందానికి మూలంగా తయారు చేయాలని మనం అందరం ముందుకు పోయాం. నేను ఒకటి ఆలోచిస్తున్నాను, అందరి జీవన ప్రమాణాలు పెరగాలి, ఆదాయం పెరగాలి, మెరుగైన వసతులు రావాలి. అందుకే మీరు చూస్తే ఆర్థిక అభివృద్ధి పైన శ్రద్ధ పెట్టాను. జిఎస్టిపి, దీనివల్ల మీ తలసరి ఆదాయం పెరుగుతుంది. మొన్నటి వరకు మన నియోజకవర్గం 1,59,000 రూపాయలు తలసరి ఆదాయం అయితే ఈరోజు 2,14,000 వచ్చింది. 35% పెరిగింది. ఇప్పుడు నేను తీసుకున్న కార్యక్రమాలన్నీ సుజావుగా జరిగితే ఆటోమేటిక్గా కుప్పానికి మంచి రోజులు వస్తాయి, ఇంకా ఏ సమస్య ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కుప్పం టౌన్లో 413 కోట్లతో మౌలిక సదుపాయాలకు నాంది పలికాం. ఇక్కడ 203 చెక్ డ్యాములు కట్టాం, మైన్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని చేస్తున్నాం. 304 తాగునీటి పనులు పూర్తయినాయి. 12 ఎన్టీఆర్ సుజల నీటి పథకాలు పునరుద్ధరించాం. 104 ఓవర్ హెడ్ రిజర్వాయర్లు మరమ్మతు చేశాం. గోకులం కింద 741 చేశాం, ఇంకా ఎక్కువ చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలో వస్తువులు పెంచాం. ఇంకో పక్క మీరు చూస్తే 102 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసాం. 100% ఎల్ఈడి బల్బులు పెట్టాం. 1,15,000 మందికి టాటా సంజీవిని ప్రాజెక్టులో ట్రీట్మెంట్ ఇప్పించాం. ఇంకో పక్క కేర్ అండ్ గ్రో, కొత్త టెక్నాలజీ. చిన్న పిల్లలకు ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటే ముందుగానే స్క్రీనింగ్ చేసి కరెక్షన్ చేసే పరిస్థితి కూడా ముందుకు పోయాం. ఇది కాకుండా P4 కింద, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కింద 9,000 మందిని ఎంపిక చేశాం. CSR కింద ముందుకు పోతున్నాం. ఈరోజు అదాని వచ్చారు, 4,000-5,000 ఇండ్లు వాళ్ళు తీసుకున్నారు. ఇంకో పక్క మెగా వచ్చారు, ఇంకో పక్క TVS వచ్చారు. అందరూ కలిసి 9,000 ఇండ్లు అడాప్ట్ చేసుకున్నారు. 761 మందికి ఇప్పటికే ఆర్థిక సహాయం చేశారు. 6 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా కూడా నేను ఒకటి ఆలోచిస్తున్నాను, ఆర్థిక అసమానతలు తగ్గాలి. డబ్బులుండేవాళ్ళు డబ్బులు సంపాదించడం కాదు, డబ్బులు లేని వాళ్ళకి న్యాయం చేసే విధంగా అందరూ కూడా సహకరించాలి. అందుకే నేను పెట్టిన విధానం మీరు చూస్తే MBK 10-20 అన్నాను, మార్గదర్శి
బంగారు కుటుంబం, పేదవాళ్ళు బంగారు కుటుంబం, డబ్బులుండేవాళ్ళు మార్గదర్శి. మీరు వీళ్ళని అడాప్ట్ చేసుకోండి. అడాప్ట్ చేసుకుని ఏదో చారిటీ కాదు, అది మీ బాధ్యత. మీరు వస్తుంది. ఈరోజు ఒక పక్క ప్రభుత్వం అన్ని పనులు చేస్తున్నాం. 5,179 ఇళ్లు పూర్తి చేసి 102 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసాం. 1,433 మంది కొత్తగా గ్యాస్ కావాలంటే ఇచ్చాం. ఇంకో పక్కన 550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం సంక్షేమానికి. 39,846 మందికి ఎన్టీఆర్ భరోసా కింద 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ప్రపంచంలోనే ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్క అన్నదాత సుఖీభవ 36,473 మందికి ఇచ్చాం. తల్లికి వందనం 32,973 మందికి ఇచ్చాం. ఈరోజే చెప్తున్నాను, ఈ నెలలోని ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు తల్లుల పేరిట డబ్బులు వేసే బాధ్యత, తల్లికి వందనం తీసుకొచ్చే బాధ్యత చేస్తాం. మొన్నే మన అన్నదాత సుఖీభవ లాస్ట్ మంత్లో ఇచ్చాం. ఇంకో పక్క 4 అన్న క్యాంటీన్లు పెట్టాం. ఆహార భద్రత ఇప్పించాం. ఈరోజు స్త్రీ శక్తి మన నియోజకవర్గంలోని 37,33,000 మంది దర్జాగా మా ఆడబిడ్డలు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తున్నారు. దేవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. బ్రహ్మాండంగా భక్తి పెరిగింది. దానివల్ల మీ ఒక విధంగా చెప్పాలంటే మీ ఆరోగ్యం కూడా బాగుపడే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఇంట్లో వంటింట్లో కూర్చోవడం కంటే బయట పోయి వస్తే ఫ్రెష్ గాలి పీలిస్తే తద్వారా నూతనమైన ఆలోచనలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇంకో పక్క స్వచ్ఛ కుప్పం బాగా చేస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఎక్కడ కూడా మన నియోజకవర్గంలో చెత్త కనపడకూడదు. రోడ్డు మీద కనపడేస్తే ఆ చెత్త తీసి మీ పర్సులో పెట్టుకొని వెళ్ళాలి. మీరు తాగిన నీళ్లు మీ బాటిల్ రోడ్డు మీద వేయకూడదు. అది మీ బాధ్యత. ఈరోజు నేను చేసిన పని మీరు ఒక్కసారి చూస్తే రాష్ట్రం మొత్తం ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేస్తున్నాం. అక్కడి నుంచి 143 ఎలక్ట్రిక్ శానిటేషన్ వాహనాలు పెట్టాం. 35,000 లెగసీ వ్యర్థాలని కలెక్ట్ చేశాం. 3 సిఎన్జి ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేశాం. ఇంకో పక్క చెత్త నుంచి సంపద తీయడానికి కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం, బయోడీజిల్ ఉత్పత్తి చేస్తున్నాం, సర్క్యులర్ ఎకానమీకి పోతున్నాం. నేను చిన్నప్పుడు చూసేవాడిని, ఊర్లో కొంతమంది వచ్చేవాళ్ళు, పాత వస్తువులు ఇస్తే కొత్త వస్తువులు ఇస్తాం, డబ్బులు ఇస్తామని గట్టిగా అనౌన్స్మెంట్లు చేసేవాళ్ళు. అదే స్ఫూర్తితో ఈరోజు మీ అందరికీ ఒక వాహనాన్ని పంపిస్తున్నాను. మీ ఇంట్లో చెత్త ఉంటే, పనికిరాని వస్తువులుంటే ఇచ్చేస్తే మీ ఇల్లు క్లీన్ అయిపోతుంది, పరిశుభ్రంగా ఉంటుంది. మీరు కావాలంటే అదే వెహికల్లో నిత్యావసర వస్తువులు మీకు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాను. అంటే ఈ ప్రభుత్వ విధానం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడన్నా దారిలో చెత్త ఉన్నా దాన్ని కలెక్ట్ చేయడానికి కొన్ని వాహనాలు పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కానీ మనం చేయగలిగితే కుప్పమే కాదు, రాష్ట్రం ఒక ఆదర్శం అవుతుంది. కుప్పానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, కుప్పాన్ని ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్గా తయారు చేద్దాం. మళ్ళీ మళ్ళీ వాడుతున్నా. ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడికి వస్తే కొత్త అనుభూతి రావాలి, స్వచ్ఛమైన గాలి పీల్చాలి, స్వచ్ఛమైన తిండి తినాలి. రెండోది, మీరు కూడా గౌరవంగా మాట్లాడాలి. ఎవరన్నా టూరిస్టులు వస్తే వాళ్ళ జోబులు కొట్టేయాలనుకుంటే మాత్రం మళ్ళా టూరిస్టు రారు ఇక్కడికి. మీ ఇంటికి వచ్చినా గౌరవంగా అతిథిగా చూసుకోవాలి. అందుకే హోమ్ స్టే పెట్టాం, కంగొందులే పెట్టాం. రేపు రాబోయే రోజుల్లో
కుప్పం నియోజకవర్గం ప్రతి ఒక్క ఊర్లో ఒక 5-6 ఇళ్ళు హోమ్ స్టేగా తయారై కొత్త అనుభూతి కేంద్రంగా కుప్పాన్ని తయారు చేస్తాం. ఇక్కడే ఎలిఫెంట్ సఫారీ కానీ, ఇంకో పక్క రాక్ క్లైంబింగ్ కానీ, అదే మాదిరిగా అడవుల్లో లోపలికి పోయి కొత్త అనుభూతి విధంగా ఎకో టూరిజం కానీ, ట్రెక్కింగ్ కానీ, ఇంకో పక్క ఇక్కడే మనం పెద్ద ఎత్తున బ్లూ గ్రనైట్ హెరిటేజ్ క్లస్టర్ పెట్టాం. అది కానీ అదే మరి మన దగ్గర ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా ప్రకృతి సేద్యం చేసి ఆ పొలానికి వెళితే ఒక 3-4 డిగ్రీలు టెంపరేచర్ తక్కువ ఉండి ఏసీని మరిపించే విధంగా మన పొలాలు తయారు చేయడం. బిల్డింగ్స్ అన్నీ కూడా కుప్పంలో మీరు చూస్తున్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకొస్తున్నాం, ఆర్టీసీని ఇచ్చేస్తాం, ఇండస్ట్రీ తీసుకొస్తాం. దీనికోసం సర్బానా జురాంగ్ను పెట్టుకున్నాం, ఐఐటి కాన్పూర్ను పెట్టుకున్నాం. అదే మరి వీళ్ళందరూ కడ మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇవన్నీ కూడా అమలు చేస్తారు. ఒకటి కాదు, ఇండాల్కో వచ్చింది, శ్రీజా మిల్క్ వచ్చింది, ఆధా గ్రూప్ వచ్చింది, కింగ్స్ వుడ్ వచ్చింది, అడిడాస్ వంటి పరిశ్రమలు వచ్చాయి. 39 పరిశ్రమలు వచ్చాయి. మీరు ఇప్పటికే మీరు చూస్తే 1293 కోట్లు ఖర్చు పెట్టాం. 125 కోట్ల పనులు పూర్తయినాయి. ఇంకో పక్క స్మార్ట్ ట్రాఫిక్ నిర్వహణ కోసం ముందుకు పోతున్నాం. పచ్చని పార్కులు పెడుతున్నాం, ఫుట్పాత్లు ఏర్పాటు చేస్తాం, సోలార్ పవర్ ప్రాజెక్టులు వస్తాయి. ఈ మొబిలిటీ అన్ని వాహనాలు కరెంటుతోనే గ్రీన్ ఎనర్జీతో రన్ చేస్తాం. కడాన మన నియోజకవర్గంలో బెస్ట్ వే కింద మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పటికి 110 ఎలక్ట్రికల్ శానిటేషన్ వాహనాలతో 100% చెత్త కలెక్ట్ చేస్తున్నాం. జాబ్ మేళాలు పెట్టి 900 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఎంతమంది కావాలన్నా నేర్చుకోగలిగితే స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటే ఇక్కడే ఉద్యోగాలు ఇస్తాం. అదే మాదిరిగా డాక్రా సంఘాలని, మెప్మా సంఘాలని పారిశ్రామికవేత్తలు చేస్తాం. స్వయం బ్రాండ్ తీసుకొచ్చాం. వాళ్ళని ఒకటే ఆలోచిస్తున్నాం. పోయిన సంవత్సరం 1,49,000 మందిని చేశాం. ఈ సంవత్సరం 5 లక్షల మందిని, పేద మహిళల్ని పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క తొందరలోనే కుప్పంలో విమానాశ్రయం కూడా వస్తుంది. రైల్వే ట్రాక్ ఉంది, ఇండస్ట్రీలు ఉన్నాయి, నేషనల్ హైవే ఉంది, పక్కన ఇంకొక 2 నేషనల్ హైవేస్ పోతాయి. ఇంకొకటి అవసరమైతే కుప్పా నుంచి డైరెక్ట్గా బెంగళూరుకి ఇంకొక నేషనల్ హైవే వస్తుంది. అన్నీ వచ్చినా కుప్పానికి ఒక ఎయిర్పోర్ట్ కూడా అవసరం. కుప్పానికి తొందరలో ఒక మంచి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి కుప్పంలో పండించిన మంచి పంటలు కూడా ప్రపంచానికి ఎగుమతి చేసే విధంగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇవన్నీ చేసినప్పుడు మీలో ఒకటి ఆలోచించాలి. నేను ఎప్పుడు రౌడీజో నాకు తెలియదు, నేను ఎప్పుడు కూడా హత్యలు చేయను. నాకు నమ్మకం లేదు, వాటి మీద నమ్మకం కాదు, నా ప్రవృత్తి కాదు, నా జీవితంలో దానికి నేను పుట్టలేదు. అందుకే కొంతమంది అంటారు నువ్వు సౌమ్యుడివి, నువ్వు లాభం లేదు రాజకీయాలు. కానీ కాదు, నేను సౌమ్యుడిగానే ఉంటా. కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన మాత్రం సింహ స్వప్నంగా ఉంటా. అది నా జీవితం. మీరు ఒకసారి ఆలోచించండి. తీవ్రవాదులు, నాకు వాళ్ళకు విరోధం లేదు, వాళ్ళ సిద్ధాంతం తప్పు. ఏదో బెదిరించి భయపెట్టి తుపాకీతో మేము రాజ్యం చేస్తామని ఎక్కడో అడవుల్లో కూర్చొని మనుషుల్లో, ఊర్లో ఉండే మనుషులు చంపుతామని లేఖలు పంపించి అరాచకాలు చేసేవారు. ఇది తప్పని చెప్పాను, ఎనలేదు. అప్పుడు కావాలని గట్టిగానే పోలీసుల ద్వారా యాక్ట్ చేశాం. దాంతో వాళ్ళు నా మీద కోప్పడి
తిరుపతిలో 2003లో 23 క్లేమోర్ మైన్స్ని బ్లాస్ట్ చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. అసాధ్యం ఇది. అది కూడా అకేషన్ బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం సందర్భంలో దేవుడికి లాంఛనాలు ఇస్తాం, ప్రభుత్వం ఇస్తుంది, ముఖ్యమంత్రిగా ఇస్తాం. నేను ఆ సందర్భంలో పోతామంటే జరిగితే ఆయనే కాపాడాడు. అయినా నేను భయపడలేదు. అదే మరి రెండో విషయం మీరు చూస్తే రాయలసీమ రాళ్లసీమగా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క ఎక్కడికక్కడ ముఠా కక్షలు, ఒకరినొకరు చంపుకోవడం. ఒక స్థాయిలో మీరు ఒకసారి చూస్తే ఏ స్థాయికి వెళ్ళామంటే ఒక ఫ్యామిలీ ఒకరిని చంపితే ఆ ఫ్యామిలీ ఇంకొకరిని చంపి కడాన ఫ్యామిలీలు లేకుండా తుదముట్టించే పరిస్థితికి వచ్చారు. గ్రామాలు లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి సమయంలో ఒకటి ఆలోచించా, ఇది నా బాధ్యత, మర్యాదగా చెప్పా, ఫ్యాక్షన్ పోవాలని చెప్పా, ఉక్కు పాదంతో ముందుకెళ్ళా. వెళితే మా వాళ్ళు తప్పు చేస్తే కూడా జైల్లో పెట్టి మొత్తం ముఠా కక్షల్ని పూర్తిగా అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు సినిమాలు తీసేవాళ్ళు, ఈ ముఠాల పైన డైలాగులు ఉండేటివి. ఇప్పుడు సినిమాలు తీసేవాళ్ళకు కూడా థీమ్ లేదు. ఎందుకంటే అప్పుడు వాస్తవం కాబట్టి సినిమా తీస్తే బ్రహ్మాండంగా చూసేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. అదే మరి ఇంకొక పక్క హైదరాబాద్ నగరం, ఒకే రోడ్డు విజయవాడకి, ఒకే రోడ్డు బెంగళూరుకి, కర్నూలుకి రావాలన్న అదే రోడ్డు. కత్తిపోట్లు, కర్ఫ్యూలు, మత విద్వేషాలు. నాకు అర్థమయ్యేది కాదు. ఒక అతను ఒక కత్తితో పొడస్తాడు ఒకరిని, ఇంకొక ఆయన ఇంకొకరిని 2 కత్తుల పోట్లు వేస్తాడు. ఒక ఆయన ఒకరిని చంపుతాడు, ఇంకొక ఆయన 3 చంపుతాడు. అది ఒక పెద్ద వైరస్గా తయారై 6 నెలలు కర్ఫ్యూ పెట్టేవాళ్ళు. నిర్మోహమాటంగా పోయాను. మత విద్వేషాన్ని రెచ్చగొడితే ఎవరిని ఉపేక్షించని చెప్పి యాక్షన్ తీసుకుని హైదరాబాద్లో మత సామరస్యాన్ని కాపాడి ప్రశాంతతకు మారుపేరు చేశాం. కాబట్టి ఈరోజు హైదరాబాద్లో ఇండస్ట్రీస్ వచ్చాయి. హైదరాబాద్ ప్రపంచ నగరంలో ఒక మేటైన నగరంగా తయారైంది. నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికింది. ఇప్పుడు మన రాష్ట్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. మన నియోజకవర్గం మీరు చూడండి. నేను 8 సార్లు ఎమ్మెల్యే, 4వసారి ముఖ్యమంత్రి. 1924 నా నియోజకవర్గానికి రానిచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు మీరే చెప్పండి. ఇక్కడే అన్న క్యాంటీన్ పెట్టి భోజనం పెట్టాలంటే ఈ వీధి రణరంగంగా మార్చారు, యుద్ధ భూమిగా మార్చారు. నేను వస్తానంటే కుప్పానికి రాకూడదని నన్ను తిరిగి పంపించాలంటే అనుక్షణం నా వెనకనబడి వేధించారు. నేను ఇక్కడి నుంచి బెంగళూరుకు పోతే నేను పోయిన వెంటనే నాతో వచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు. కడాన నాకు కూడా ఒక్క నోటీస్ ఇవ్వకుండా నేనేదో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పోరాడుతూ ఉంటే నేరుగా నంద్యాలలో ఉంటే నన్ను దేశపోయి జైల్లో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే అది కూడా చెప్పకుండా నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు యాక్షన్ తీసుకోవాలంటే ఒక్క నిమిషం తమ్ముడు, అది కాదు. ఇక్కడ రాష్ట్రం ప్రజా సంక్షేమం ఒకటే గుర్తుపెట్టుకోండి. సంఘ విద్రోహ శక్తులు ఎక్కడున్నా సింహ స్వప్నంగా ఉంటాను తప్ప వదిలిపెట్టను. నాకు కావాల్సింది లా అండ్ ఆర్డర్. సిబిఎన్ అంటే మీరందరూ ఆలోచించేది లా అండ్ ఆర్డర్ ఉంటుందని, ఆడబిడ్డలకు రక్షణ ఉంటుందని, ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే ఎవరు కూడా అడ్డం రారని, ఇంకో పక్క ఆస్తులకు రక్షణ ఉంటుందని మీరు ఆలోచించారు. రాష్ట్రం మొత్తం ఆలోచించింది. అదే చేసి చూపించాను. నా ప్రాణానికి ముప్పు వచ్చినా, నా ప్రజల ప్రాణాలకు, మా ఆడబిడ్డల మానానికి రక్షణగా ఉండాలని నేను ఆ రోజు ముందుకు పోయా.
అయితే ఈరోజు జరిగే పరిస్థితి ఏంటి? రాజకీయాలు చేశాను, 48 ఏళ్ళు చేశాను. రేపు ఇప్పటికి 48 ఏళ్ళు, ఇంకా 2 ఏళ్ళు అయితే 50 ఏళ్ళు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి 4 సార్లు ముఖ్యమంత్రిని, 15 సార్లు అపోజిషన్ పార్టీ లీడర్ని. కానీ నా బాధంతా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నేను రాజకీయాలు చేయాల్సి వచ్చేది రౌడీలతో, నేరస్తులతో రాజకీయం చేస్తున్నా. ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఈ కుప్పం నేను చెప్తున్నా. ఎందుకంటే కుప్పం ఒక ప్రశాంతమైన ప్రదేశం, శాంతికి మారు పేరు నా బంగారు కుప్పం, నా స్వర్ణ కుప్పం. అలాంటి కుప్పంలో అరాచక శక్తులు పెరిగిపోయినాయి. స్మగ్లింగ్ చేశారు, లూటీ చేశారు, గంజాయి బ్యాచ్ని పెంచారు. ఇంకొక పక్క రౌడీ బ్యాచ్ ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు నేను వస్తే ఎక్కడ మాట్లాడేవాళ్ళు కాదు. ఈరోజు అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా వీళ్ళు వచ్చి ఇక్కడ అరాచకాలు చేయాలంటే ఇక్కడుండేది సిబిఎన్. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు. నేను రౌడీజం చేయను, నా ప్రజలకు రక్షణగా ఉంటా, కవచంగా ఉంటా. రౌడీజం చేసేవాళ్ళని ఎక్స్పోజ్ చేసి బజార్లో నిలబెట్టి నడి రోడ్లో దోషిగా నిలబెట్టే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీలో కూడా ఒక రోషం లేదు, ఒక బాధ్యత లేదు. ఎలాంటి వాళ్లకు రాజకీయాల్లో స్థానం ఇవ్వాలి? రౌడీలకా, నేరాలు చేసేవాళ్ళకా? ఐఎమ్ ఆస్కింగ్ యూ. మీరు ఒకసారి ఆలోచించండి. వివేకానంద రెడ్డి హత్య, నేనే ముఖ్యమంత్రి,